అనంతపురం జిల్లా నార్పాల మండల పరిధిలోని పల్లె పండుగ కార్యక్రమాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ పాల్గొన్నారు. కూతలేరు వంక ఎస్సీ కాలనీ, సుల్తాన్పేట ఇందిరమ్మ కాలనీలో 36.75 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్ల కొరకు నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణశ్రీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పేర్కొన్నారు. పల్లె పండుగ కార్యక్రమంగా మనము భాగంగా నార్పల మండలంలో నార్పల గ్రామంలో శ్మశాన వాటిక సంబంధించిన రహదారి ఏదైతే కొన్ని దశాబ్దాలుగా నుంచి కూడా రహదారులు లేక ముళ్ళకంపలు చెట్లన్నీ కూడా ఒక సామాన్య ప్రజలు నడవలేని పరిస్థితులు ఉన్న ప్రాంతంలో మనం ఈరోజు అభివృద్ధి చేసి చూపిస్తున్నాము. దానికి భూమి పూజ కూడా చేయడం జరిగింది. 14 లక్షల అయినటువంటి ఎన్ఆర్జీఎస్ నిధులతో మనము ఈరోజు సీసీ రోడ్లను శాంక్షన్ చేయడం జరిగింది. ప్రజలు సైతం ఎంతో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో ఈటుక పేర్చిన సందర్భం లేదు, ముళ్ళ చెట్లను తీసిన సందర్భం లేదు. శ్మశాన వాటికలో ఎవరైనా పెద్దలు చనిపోతే కూడా మేము శవాన్ని పూడ్చేకి కూడా మాకు లైట్లు లేవు. గత 2 నెలలుగా కూడా మనం చూసుకుంటా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో వేగంగా జరుగుతూ ఉండడం మనం గమనిస్తా ఉన్నాము. కూటమి ప్రభుత్వము గెలిచినప్పటి నుంచి కూడా ఈ 4 నెలలు కూడా ప్రతిరోజు కూడా ప్రతి ప్రతినిధులు కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ గ్రామ సమస్యలని స్వయంగా పరిష్కరిస్తూ ఏవైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరగని అభివృద్ధి, ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ప్రచారానికే పరిమితమైనటువంటి హామీలన్నింటినీ కూడా ఈ రోజు మనము కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మనం ఇచ్చిన హామీలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా రోజువారీగా మనము నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాము. సింగనమల నియోజకవర్గంలో దాదాపు 2 నెలలుగా నుంచి కూడా ప్రతిరోజు భూమి పూజలు చేస్తూ ఒక పల్లెల్లో పండుగ వాతావరణాన్ని మనము తీసుకురావడము, కూటమి ప్రభుత్వాన్ని ఇంతగానో నమ్మి మంచి మెజారిటీతో ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఓట్లు వేసినందుకు ఈ రోజు చిత్తశుద్ధితో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా మనము నెరవేరుస్తా ముందుకెళ్లే పరిస్థితిని ఇవాళ మనం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా